విమర్శనాత్మకమైన బుద్ధి కొంతమందికి. ఎప్పుడు వాళ్ళని వాళ్ళు విమర్శించుకోరు. ఎప్పుడు వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, వీళ్ళు తేడా, వాళ్ళు తేడా అని ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించడంలోనే పొద్దుపుచ్చుకుంటూ ఉంటారు. ఇదొక టైపు. మన బుద్ధిని మనం అన్ని విషయములలో పరిశీలించుకొని ఏ పాయింట్స్లో మనం మారు మనసు పొందాలో పొందిన ఎడలా నా తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలము మీదికి నిన్ను ఎక్కిస్తాడు. నీ వ్యాజ్యములన్నీ ఆయన చేతబడతాడు. నీ వైఫల్యాలన్నీ విజయాలుగా మారుస్తాడు. నిన్ను పడద్రోసి అధపాతాళానికి తొక్కాలనుకొని ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు చేస్తాడు. ఎవ్వడికి అందని కృపలో నిన్ను దాచిపెడతాడు. అక్కడికి వచ్చి నిన్ను పడేసేసి ఎవడుకుండదు చేస్తాడు. దానికి ముందేం చేయాలా? తిరుగుబాటు బుద్ధి, అసూయ బుద్ధి, కలహ బుద్ధి, కక్కుర్తి బుద్ధి, దుర్బుద్ధి, ఈ కొండాలు చెప్పే బుద్ధి, సాడీలు చెప్పే బుద్ధి, వ్యసనం, అసూయ. మీకు తెలుసు ఏమేమి ఉన్నాయో లోపాలు చూసుకోవాలి. వాటిని విసర్జించి మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈ దేవుడు అసహించుకుంటున్నాడు. వాటిని అట్టబెట్టి నిన్ను ఆశీర్వదించడం ఇష్టపడ్డాడు. విసర్జించి చూడు, పరిశీలించుకో, నిన్ను నువ్వు వెతుక్కో. నా దగ్గర ఈ దరిద్రం ఒకటి ఉంది, ఇది మానుకోవాలి. నేను ఈ విషయంలో నేను మారు మనసు పొందాలి. నేను క్షమించలేకపోతున్నాను, నేను చండాలంగా ఓర్చుకోలేకపోతున్నానేంది, నేను ఇంత మాట పడలేకపోతున్నానేంది. నేను కొంతమందికి ఓర్పు ఉండదు, ఓర్పు లేని బుద్ధి. ఇంత మాట అంటే